ప్రతి ఒక్కళ్ళు కొన్ని ప్రశ్నలు మనకి మనమే వేసుకుంటూ ఉండాలి. రోజుకి ఒక్కసారైనా, వారానికి ఒక్కసారైనా. ఆ ప్రశ్నలు ఏంటి అంటే, మనం అప్పుడప్పుడు బిజీగా ఉంటాం. చాలా బిజీగా ఉంటాం. ఎంత బిజీ అంటే అది మన కోసం కాదు ఆ బిజీ. వేరే వాళ్ళ కోసం. ఎవరి కోసం? పక్కింటి వాళ్ళ కోసమో, ఎదురింటి వాళ్ళ కోసమో, పక్కనోళ్ళ కోసమో. ఇంట్లో చాలా పెండింగ్ పనులు ఉంటాయి. అమ్మ నాన్న కొన్ని పనులు చెప్పుంటారు, లేకపోతే ఇంట్లో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటాయి. ఆ పనులన్నీ వదిలేసి ఎవరి కోసమో అప్పుడప్పుడు మనం బిజీ అయిపోతాం. లేకపోతే నిజంగా మన కోసమే మనం బిజీ పోతాం. కానీ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మనం బిజీ అయిపోయిన టైంలో మనం ఎందుకు బిజీ అయ్యాం? ఈ బిజీలో మనం ఏదైనా నేర్చుకుంటున్నామా? మనకేదైనా నాలెడ్జ్ వస్తుందా? మనకేమైనా ఉపయోగం ఉందా? మనం ఒక 5 ఏళ్లలో ఇలా ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంది కదా మనకి. ఆ డ్రీమ్కి ఇప్పుడున్న ఈ బిజీ ఉపయోగపడుతుందా లేదా? 4 డబ్బులు వెనకేసుకోవడానికి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను కదా, ఈ బిజీ అనేది 4 డబ్బులు వెనకేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకోవాలి. బిజీగా ఉండడం కాదు, ప్రొడక్టివ్గా ఉండడం. బిజీగా ఉండి ఇంటికి వచ్చి పడుకోవడం కాదు. ఏం నేర్చుకున్నాం? దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఏదైనా ఉపయోగం ఉంటే బిజీగా ఉండండి, ఏం పర్లేదు. పక్కనున్న పనైనా కూడా మనం బిజీగా ఆలోచించి మనం బిజీగా ఉందాం. కానీ ఉపయోగపడాలి, మనకంటూ ఉపయోగపడాలి. ఏదైనా పని చేస్తున్నా కూడా, ఆఫీస్లో అయినా, పర్సనల్ వర్క్ అయినా, ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఆ పనిలో ఏదైనా నేర్చుకోగలగాలి. మనం నేర్చుకుంటూ పని చేస్తూ ఉంటే వెరీ గుడ్. ఎందుకంటే నేర్చుకుంటేనే మనకి ఫ్యూచర్. నాలెడ్జ్ పెంచుకుంటేనే మనకి ఫ్యూచర్. నాలెడ్జ్ బుర్రలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి. పని చేస్తూ చేస్తూ అలసిపోవడం కాదు. ఆ పని అనేది మన ఫ్యూచర్ని డిఫైన్ చేయాలి. అలాంటి పని చేయాలి, మంచి పనులు చేయాలి, కష్టపడాలి. మనం పెట్టుకున్న గోల్కి రీచ్ అయ్యే విధంగా మనం చేస్తున్న పని ఉండాలి. కలెక్టర్ అవుదాం అని చెప్పేసి కలలు కండం కాదు. కలెక్టర్ అవుదాంలే అని చెప్పేసి నార్మల్గా ఫ్రెండ్స్తో ముచ్చట్లు ఆడడం కాదు. ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడం కాదు. వెళ్ళి బుక్ ఓపెన్ చేసి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో బిజీ అవ్వాలి. అది నీ పని. ఐఏఎస్ అవ్వాలి అంటే ఫస్ట్ చదువుకోవాలి. ఏదైనా సరే బిజీగా ఉన్నా, పనిలో ఉన్నా, మన టార్గెట్కి రీచ్ అయ్యే పనిలో ఉండండి. ఆ టార్గెట్ రీచ్ అయ్యే బిజీలో ఉండండి. థ్యాంక్స్.